సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లలో మనకు ఈ అబ్రివేషన్స్ గురించి ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉన్నది. సో త్వరలో జరగబోయేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి మరియు ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ లైక్ సిజిఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్లో మనకు ఈ అబ్రివేషన్స్ గురించి వన్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. సో మీకు కుదురుతగిన ఈ ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ని నోట్ డౌన్ చేసుకోండి. లేదంటే గిన మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్స్లో డైలీ కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా ఎగ్జామ్ రిలేటెడ్ డిస్కషన్స్ గురించి మన గ్రూప్లో డైలీ పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన గ్రూప్స్లో జాయిన్ కండి. సో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మొదటగా మనం ఇక్కడ చూసుకుంటే పీడిఎఫ్ మీన్స్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో పీడిఎఫ్ మీన్స్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. సో మనకు ఈ అబ్రివేషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ టాప్ 50 క్వశ్చన్స్ని, మనకు ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి టాప్ 50 క్వశ్చన్స్ని ఈ పీడిఎఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్లారిటీగా చూడండి. నెక్స్ట్ వన్ HTML. సో HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ NEFT. NEFT means National Electronic Fund Transfer. So NEFT means National Electronic Fund Transfer. Next MICR, Magnetic Ins Character Recognition. Next one IFSC means Indian Financial System Code. IFSC means Indian Financial System Code. సో IPS మీన్స్ ఇండియన్ పీనల్ కోడ్. సో మనకు IPC సెక్షన్ అంటాం కదా, సో అట్లా IPC మీన్స్ ఇండియన్ పీనల్ కోడ్. నెక్స్ట్ వన్ ISP మీన్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. నెక్స్ట్ వన్ IPC. సో IPC అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇండియన్ పీనల్ కోడ్. నెక్స్ట్ వన్ ECS మీన్స్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. ECS means electronic clearing system. Next one CST means central sales tax. Next one CRR means cash reserve ratio. Next one UDP means user datagram protocol. Next one RTC means real time clock. IP మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. సో మనం IP అడ్రస్ అంటాం కదా, సో అట్లా IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ వన్ కాగ్ మీన్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట. సో కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ప్రస్తుతం మనము భారతదేశం యొక్క కాగ్ ఎవరో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ FERA మీన్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. Next one ISRO means International Space Research Organization. So ISRO means International Space Research Organization. సో మనకు ఇటీవలే ISRO చైర్మన్గా ఎవరు నియమింపబడ్డారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో మనకు ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ వన్ ISDN. సో ISDN మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్. నెక్స్ట్ వన్ SAARC మీన్స్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో SAARC మీన్స్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో ఈ SAARC యొక్క సభ్యదేశాల సంఖ్య ఎంత? ప్రస్తుతం SAARC యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ OMR మీన్స్ ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. OMR మీన్స్ ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్. నెక్స్ట్ వన్ AHRL మీన్స్ ఏషియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. AHRL మీన్స్ ఏషియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. JPEG జాయింట్ ఫోటో ఎక్స్పర్ట్ గ్రూప్.
జాయింట్ ఫోటో ఎక్స్పర్ట్ గ్రూప్. నెక్స్ట్ వన్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ మీన్స్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో మనకు ఈ క్వశ్చన్ కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో రిపీట్ అయిందనమాట. యూఆర్ఎల్ మీన్స్ యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్. నెక్స్ట్ వన్ ఐఆర్డిపి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఆర్డిపి మీన్స్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఏఎస్ఎల్వి మీన్స్ అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో మనకు ఏఎస్ఎల్వి పిఎస్ఎల్వి ఇట్లా ఉంటాయి కదా మనకు రాకెట్ లాంచింగ్ వెహికల్స్ అనేటివి. సో ఏఎస్ఎల్వి మీన్స్ వచ్చేసి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అదే మనకు పిఎస్ఎల్వి మీన్స్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. నెక్స్ట్ వన్ ఐసియు. ఐసియు మీన్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఏటీఎం. ఏటీఎం మీన్స్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెక్స్ట్ వన్ సిటిఎస్. సిటిఎస్ మీన్స్ చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ సిటిఆర్. సో సిటిఆర్ మీన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్. నెక్స్ట్ వన్ నెఫ్ట్. నెఫ్ట్ మీన్స్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. జీడిపి. జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ ఎఫ్డిఐ. సో ఎఫ్డిఐ మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వన్ ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ సిఆర్ఆర్. సిఆర్ఆర్ మీన్స్ క్యాష్ రిజర్వ్ రేషియో. నెక్స్ట్ వన్ సిఎఫ్ఆర్ఏ కంబైన్డ్ ఫైనాన్స్ అండ్ రెవెన్యూ అకౌంట్స్. నెక్స్ట్ వన్ జీపీఎఫ్. జీపీఎఫ్ మీన్స్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్. నెక్స్ట్ వన్ జిఎంటి. జిఎంటి మీన్స్ గ్లోబల్ మీన్ టైమ్. జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ మీన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ జిఎన్పి. సో జిఎన్పి మీన్స్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ ఎస్ఈయు. ఎస్ఈయు మీన్స్ స్లైట్లీ ఎన్రిచ్డ్ యురేనియం. నెక్స్ట్ వన్ జిఎస్టి. సో జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో మనకు ఈ జిఎస్టిని భారతదేశంలో మొదటగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, మన ఇండియాలో మొదటగా ఏ రాష్ట్రంలో ఈ జిఎస్టిని ప్రవేశపెట్టారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్కు సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క అనాలిసిస్ని ప్రతి ఒక్క రోజు మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానళ్ళలో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని అందులో పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఒకసారి మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కండి, మీకే అర్థమవుతుంది మన ఛానల్లో ఏ విషయాలు మనకు యూజ్ అవుతాయో లేదో అని. సో ఆ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి జాయిన్ కండి. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్. గూగుల్ మీన్స్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. నెక్స్ట్ వన్ యాహూ. యాహూ మీన్స్ yet another hierarchical officious oracle. Next one window. Window means wide interactive network development for office work solution. So window means, so window అంటే మనకు సిస్టంలో ఉన్న విండో అనమాట. వైడ్ ఇంటరాక్టివ్ నెట్వర్క్ డెవలప్మెంట్ ఫర్ ఆఫీస్ వర్క్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ కంప్యూటర్. సో కామన్ ఓరియంటెడ్ మిషన్ పర్టికులర్లీ యునైటెడ్ అండ్ యూజ్డ్ అండర్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. సో మనం ఆల్రెడీ ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ ఏంటి, ఇంపార్టెంట్ ఫంక్షన్ కీస్ ఏంటి, ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోకు సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ కంప్యూటర్ టాపిక్ నుంచి 3 to 4 మార్క్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వన్ వైరస్. వైరస్ మీన్స్ విటల్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ అండర్ స్లేజ్. నెక్స్ట్ వన్ యూఎంటిఎస్. యూఎంటిఎస్ మీన్స్ యూనివర్సల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఆమ్లాయిడ్.
AMOLED means active matrix organic light emitting diode. Next one, OLED. OLED means organic light emitting diode. Next one, IMEI means International Mobile Equipment Identity. Next one, ESN Electronic Serial Number. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు.